హాయ్, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు గౌతమ్ న్యూరో కేర్ నుంచి ఎండి డాక్టర్ ఉదయ్ గౌతమ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఐఐహెచ్ ఇడియోపాథిక్ ఇంటర్క్రేనియల్, కరెక్ట్ సార్? హైపర్ టెన్షన్ అంటే ఏంటి సార్? యూజువల్గా ఏంటంటే హైపర్ టెన్షన్ అనేది అందరికి రక్తపోటు బ్లడ్ లో వచ్చేది, బ్రెయిన్ కి కూడా హైపర్ టెన్షన్ వస్తుంది. సో దాన్నే ఇడియోపాథిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటాము. ఇంతకుముందు సూడో ట్యూమర్ సెరిబ్రెయిన్ కూడా అనేవాళ్ళు. సో ప్రజెంట్ వాడుకలో ఉన్నదేమో ఇడియోపాథిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే హెడేక్ అండి, సివియర్ హెడేక్తో వస్తారు. కంటిన్యూస్గా ఉంటుంది, తల బరువుగా ఉంటుంది, విజన్ ఎఫెక్ట్ అవుతుంది, చూపులో కూడా బ్లరింగ్ ఆఫ్ విజన్ ఉండడం, డబుల్ విజన్, ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరుగా కనపడడం, అదొకటి సైడ్స్ చూడలేకపోవడము, అదొకటి విజువల్ ఫీల్డ్ ఎఫెక్ట్స్ అంటాం. ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. చూపు కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో జనరల్ గా హెడేక్స్ కి కూడా ఇన్ని రకాలు ఉంటాయా సార్? మామూలుగా మైగ్రేన్, సైనస్ ఆ హెడేకే అనుకుంటాం. సో ఆ కన్ఫ్యూజన్ స్టేట్స్ లో మీ దాకా వచ్చేదాకా లేట్ అయిపోతుందేమో కదా సార్? అవునండి, చాలా మంది హెడేక్ అనగానే ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు హెడేక్ అనగానే మైగ్రేన్ గూగుల్లో చూసేసి మైగ్రేన్ అనుకుని దాని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఈ లోపల ఇది బ్రెయిన్ హైపర్ టెన్షన్, అది డిసీజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది, ఎఫెక్ట్ అయిపోయి లోపల ప్రెషర్ అండి. ఇడియోపాథిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటే బ్రెయిన్లో ఉండే ప్రెషర్. ఆ ప్రెషర్ ఎలా వస్తుంది? వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల, సిఎస్ఎఫ్ లెవెల్స్ ఎక్కువ అయ్యే కొద్ది, అవి ఎక్కువ అయ్యే కొద్దీ అవి కొంచెం కొంచెం ముందుకు స్ప్రెడ్ అయిపోయి ఆప్టిక్ నర్వ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఆప్టిక్ నర్వ్స్ ఇన్వాల్వ్ అయితే చూపు ఎఫెక్ట్ అవుతుంది. చూపు కూడా పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు. నార్మల్ హెడేక్ అని, మైగ్రేన్ అని ట్రీట్మెంట్ తీసుకుని ప్రాపర్ న్యూరాలజిస్ట్ కానీ న్యూరోసర్జన్ కన్సల్టేషన్కి వెళ్లకుండా ఓన్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఒక్కసారి విజన్ ఎఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. హెడేక్ ఉంది, దానివల్ల చూపు ఒకవేళ స్పెట్స్ వాడాల్సి వస్తుందేమో అక్కడికి వెళ్తారు. వాళ్ళు చెక్ చేస్తే అది నార్మల్ ఉంటుంది సార్. వాళ్ళు మళ్ళీ డైరెక్ట్ చేసేసరికి న్యూరాలజిస్ట్ దగ్గరికి వస్తారు. ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. అప్పుడు ఎగ్జామిన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పటికి దే విల్ ల్యాండ్ ఇన్ డెఫినెట్లీ కొంత డెఫిసిట్స్ లో ల్యాండ్. సో అది ఇదే అని ఎట్లా సార్ ఫస్ట్ తెలుసుకోవడం? అదే క్లినికల్ ఎగ్జామినేషన్, న్యూరాలజిస్ట్ గా న్యూరోసర్జన్స్ గానీ న్యూరోసర్జన్ దగ్గరికి మనం వెళ్ళాం కదా సార్, ముందు మన జనరల్ ఫిజిషియన్ దగ్గరికే వెళ్తాము. ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే హెడేక్ అనగానే డైరెక్ట్ గా న్యూరాలజిస్ట్ దగ్గరికి రావడమే బెటర్. అవేర్నెస్, వాట్ ఎవర్ ద మైగ్రేన్ హెడేక్, లేకపోతే టెన్షన్ హెడేక్, క్లస్టర్ హెడేక్స్ చాలా ఉంటాయి. నార్మల్ హెడేక్స్ అవన్నీ కూడా న్యూరాలజిస్ట్. ఇడియోపాథిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అనేది కొంచెం డిఫరెంట్ సినారియో. విజన్ ఎఫెక్ట్ అవుతుంది హెడేక్ వల్ల అని అన్నాక వీళ్ళు డైరెక్ట్ గా ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అక్కడ కొంచెం టైం డిలే అవుతుంది. హెడేక్ తో పాటు గిడ్డినెస్ ఉండడము, చెవులో సౌండ్ కూడా వస్తుంది, వెరీ రేర్ గా టినిటస్ అంటాం, టిన్ సౌండ్ వస్తుంది. సో అది కూడా ఇడియోపాథిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ ఒక లక్షణమే. సో అందువల్ల వీళ్ళు పేషెంట్ చెవులో సౌండ్ వస్తుంది కదా అని మళ్ళీ ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. విజన్ కనబడట్లేదు సరిగా అనేది ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. కానీ అసలు దీనికి అన్నిటికీ మెయిన్ రీజన్ హెడేక్. అన్నిటికంటే ముందు వచ్చే సిమ్టమ్ హెడేక్. హెడేక్ ఉన్నప్పుడు న్యూరాలజిస్ట్ దగ్గరికి రావాలనే విషయం వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. అందరి దగ్గర తిరిగి ఇక్కడికి వచ్చేసరికి డిసీజ్ సివియారిటీ. సో జనరల్ గా ఏ జెండర్ అండ్ ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది సార్? ఇది యూజువల్గా ఫిమేల్స్ లోనే చూస్తానండి. 90% ఫిమేల్స్ లోనే చూస్తాము. 1 lakh లో ఒకళ్ళకి మాత్రమే వస్తుంది. యూజువల్గా దాని రేషియో తక్కువగానే ఉంటుంది. మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ చూస్తాము. ఫిమేల్స్ ఎస్పెషల్లీ ఒబేస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ చూస్తాము. ఒబేసిటీ ఈస్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్. ఓకే, సో ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి అంటే ఫస్ట్ రీజన్ ఒబేసిటీ అని చెప్తారు. ఒబేసిటీ అండ్ ఫిమేల్ జెండర్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. సో ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్? ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేయాలి. డయాగ్నోసిస్ పార్ట్ లో ఫస్ట్ దీనికి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చెక్ చేస్తాం. ఎంఆర్ఐ ఈజ్ బెటర్. ఎంఆర్ఐ చెక్ చేసినప్పుడు బ్రెయిన్ లో వాటర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలుస్తుంది. ఆప్టిక్ నర్వ్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయినాయి. ఆప్టిక్ నర్వ్స్ అంటే మనకి ఐకి సప్లై చేసే బోత్ ఆప్టిక్ నర్వ్స్, అవి ఒక్కసారి ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయినాయి అంటే విజన్ మళ్ళీ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా విజన్ కరెక్ట్ కంప్లీట్ గా పోతుందా సార్? విజన్ స్లోగా పోతూ ఉంటుంది. ఈ లోపల వీళ్ళు డైరెక్ట్ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి న్యూరోసర్జన్స్ దగ్గరికి కానీ న్యూరాలజిస్ట్ దగ్గరికి వస్తే మెడికల్ మేనేజ్మెంట్, తర్వాత సర్జికల్ ట్రీట్మెంట్స్, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఇమీడియట్ గా రెస్పాండ్ అయితే అవి విజన్ సేవ్ చేసుకునే. అప్పటికైనా ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఫేడీగానే కనిపిస్తుంది అంతే, ఫేడీగానే కనిపిస్తుంది. ఓకే, సో ఇన్ టైం డయాగ్నోసిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే ఎంఆర్ఐ చేసిన తర్వాత చాలా వరకు సిమ్టమ్స్ ఓన్లీ మైల్డ్ వాటర్ లెవెల్స్ ఉన్నాయని చాలా దగ్గరలో ఫైండింగ్స్ ఉంటాయి.
నెక్స్ట్ ఆఫ్థాల్మాలజిస్ట్ మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఆఫ్థాల్మాలజిస్ట్ ఎవాల్యుయేషన్ పంపిస్తాం. వాళ్ళు విజువల్ ఫీల్డ్ అనాలిసిస్ చేస్తారు. విజువల్ ఫీల్డ్ అనాలిసిస్ చేసి ఫండస్ ఫోటోగ్రఫీ కూడా చేస్తారు. విజువల్ ఫీల్డ్స్ ఎఫెక్ట్ అయినాయి అంటే డెఫినెట్గా దట్ ఈస్ ఇడియోపతిక్ ఇంటర్క్రీన్ హైపర్టెన్షన్. దాని తర్వాత స్పైనల్ ట్యాప్ చేస్తాం. వెన్నుపూస నుంచి వాటర్ తీసి సిఎస్ ఆఫ్ ఓపెనింగ్ ప్రెషర్ మెజర్ చేస్తాం. ఓపెనింగ్ ప్రెషర్ కానీ హై లెవెల్లో ఉంటే దానికి సంబంధించి మెడికల్ మేనేజ్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాము. మెడికల్ మేనేజ్మెంట్కి హెడేక్, విజన్ ఇవన్నీ కూడా రెస్పాన్స్ వస్తే మెడికల్ మేనేజ్మెంటే కంటిన్యూ చేస్తాం. రెస్పాన్స్ రాలేదని అనుకుంటే నెక్స్ట్ సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయండి. ఆ సర్జరీస్లో కూడా థీకోపెరిటోనియల్ షంట్ అంటాము. వెన్నుపూస నుంచి షంట్ వేసి దాన్ని అబ్డామిన్లో కనెక్ట్ చేస్తాం. ఏదైతే ఎక్సెస్ వాటర్ అంటే మోడరేట్గా వాటర్ ఉండడం అనేది చాలా ఎసెన్షియల్ బ్రెయిన్కి. ఏదైతే ఎక్స్ట్రా వాటర్ ఉంటుందో అది మాత్రమే దాన్ని పంప్అవుట్ చేయడానికి ప్రోగ్రామబుల్ షంట్స్ ఉంటాయి. ఇంతకుముందు లేవు ప్రోగ్రామబుల్ షంట్స్. డైరెక్ట్గా థీకోపెరిటోనియల్ షంట్ వేసినప్పుడు వాటర్ ఓవర్ఫ్లో అయిపోయినా కూడా హెడేక్ పెరుగుతుంది. మళ్ళీ మినిమం క్వాంటిటీ ఎంత అయితే ఎక్స్ట్రా ఉందో అంతవరకే డ్రైనేజ్ అయిపోవాలి. ఇంతకుముందు ఆ ప్రోగ్రామబుల్ షంట్స్ లేవు కాబట్టి ఎక్స్ట్రా ఓవర్ డ్రైనేజ్ చేయడం వల్ల మళ్ళీ అదొక సైడ్ ఎఫెక్ట్ లాగా హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రోగ్రామబుల్ షంట్స్ ఉన్నాయి. ఎంతైతే ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయో దాన్ని మనం ప్రోగ్రామ్ చేస్తే అంతవరకు తీయడానికి అవకాశం. దీంట్లో ఆప్టిక్ నర్వ్ ఎఫెక్ట్ అయ్యి విజన్ ఎఫెక్ట్ అయితే ఆప్టిక్ నర్వ్ ఫెనిస్ట్రేషన్ అనేది సర్జరీ ఉంటుంది. అది మ్యాండేటరీగా చేయాల్సి వస్తుంది విజన్ సేవ్ చేయడానికి. సో దీంట్లో కూడా లెవెల్స్, గ్రేడ్స్ ఉంటాయా సార్? ట్రీట్మెంట్ గ్రేడ్స్ అనేది కానీ మైల్డ్, మోడరేట్, సివియర్. సో ఆ విజన్ మాత్రం అంత కొంత ఎఫెక్ట్ అవుతుంది. మనిషికి వచ్చే నష్టం ఏం లేదండి. అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. హెడేక్, గిడ్డినెస్, టినిటస్, సౌండ్ చెవులు ఎప్పుడు కంటిన్యూస్గా సౌండ్ వస్తుంటుంది. దానివల్ల వాళ్ళకి నిద్ర ఉండదు, డిప్రెషన్. చాలా మందికి సూసైడల్ టెండెన్సీలు కూడా వస్తాయి దీనివల్ల. ఈ సౌండ్ని, హెడేక్ని, స్లీప్లెస్నెస్ ని భరించలేకపోవడం కంటే ఇది అన్నట్లుగా సూసైడ్ టెండెన్సీలు వస్తాయి. అని డయాగ్నోసిస్ ఈజీ, ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటే రెస్పాన్స్. సో అట్లీస్ట్ ఆఫ్టర్ కరోనాతో ఏది వచ్చినా ముందు అలర్ట్ గా ఉండి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.